సరే రాహుల్ బాబు, మీకు లేట్ అవుతుంది, మీరు వెళ్ళండి. అభి, ఏంటి రాహుల్ బాబు? ఏంటి రాహుల్ బాబు, ఇది రోడ్డు మీద? సారీ అభి. ఎందుకు రాహుల్ బాబు? నువ్వు ఇలా ఇల్లు దాటి బయటకొచ్చి పని చేయడం, నువ్వింత కష్టపడ్డా నాకు నచ్చట్లేదు. కానీ తప్పట్లేదు. నా కోసం ఇదంతా చేస్తున్నావని నాకు తెలుసు. పరిస్థితుల్ని బట్టి నువ్వు ఇలా చేయాల్సి వస్తుందని తెలుసు. కానీ చూసే జనాల నోర్లు ఊరుకోవు అభి. 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటారు. అవన్నీ వింటుంటే నీకు బాధగా ఉంటుంది. కానీ నేనేం చేయలేని పరిస్థితి నాది. మన గురించి ఎవరు ఏం మాట్లాడుకుంటే మనకేంటి రాహుల్ బాబు? మీ గురించి నాకు, నా గురించి మీకు అంతా తెలిసినప్పుడు మధ్యలో ఎవరొచ్చినా, ఎంతమంది వచ్చినా నేను పట్టించుకోను, మీరు పట్టించుకోవద్దు. నా కోసం ఇంత చేస్తున్నావని ఒక పక్క ఆనందంగానే ఉంది. అంతలోనే నా వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చినందుకు బాధగా కూడా ఉంది. రాహుల్ బాబు, నేను నా భర్త కోసం చేస్తున్నాను. నా భర్తకి మంచి జరగాలని చేస్తున్నాను. ఒక లక్ష్యం కోసం చేస్తున్నాను. నా గురించి ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను. ఒక భార్య తలుచుకుంటే తన భర్త కోసం ఏదైనా చేయగలదు, ఏదైనా సాధించగలదు. మన ఆలోచనలు, మన ఆచరణలు సరైనవి అయినప్పుడు ఏవీ మనల్ని ఏమీ చేయలేవు. మీరు నాకు తోడుగా ఉన్నంత వరకు ఎవరూ నన్ను ఏమీ చేయలేరు రాహుల్ బాబు. మీరు బాధపడకండి. చాలా థ్యాంక్స్ అభి. నువ్వు నన్ను ఇంతలా అర్థం చేసుకుంటున్నావు. నేను మాత్రం ఇంతకాలం నిన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేకపోయాను. రాహుల్ బాబు, మీరలా అనకండి. కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. జీవితంలో హెచ్చుతగ్గులు చాలా మామూలు విషయం. తప్పులు చేయడం, వాటి నుంచి నేర్చుకుని మారడం మనం చేయాల్సిన పని. మీరు గతాన్ని తలుచుకుని బాధపడకండి. కొత్త జీవితం అందంగా మార్చుకునే ప్రయత్నం చేయండి. రాహుల్ బాబు, మీరు దీని గురించి ఇంకేమీ ఆలోచించకండి. ఆ కనిష్క నుండి మిమ్మల్ని విడిపించడమే ఇప్పుడు నా ముందున్న లక్ష్యం. దానికోసం ఏదైనా చేస్తాను, ఎలాగైనా మిమ్మల్ని విడిపిస్తాను. మీరు ధైర్యంగా ఉండండి రాహుల్ బాబు. సరే అభి, నువ్వు వెళ్ళు. ఆల్ ది బెస్ట్.